పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా విమర్శించారు. నిజంగా వ్యక్తిగతంగా యాడిడు దత్తపుత్రుడు అంటున్నారు, వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారు. ఇంకోటి ఇప్పుడు నిజంగా మీకు దమ్ము ఉంటే మందు పైసలు వంచకుండా గెలిచి చూపించండి, అప్పుడు నేను నమ్ముతాను. నిజంగా మా పవన్ అన్న మొత్తం తక్కువ చేస్తారు కదా, ఒక్కసారి చూడండి, ఒక్కసారి గెలవాని కాల రేజ్ గెలుస్తని చెప్తున్నా, ఒక్కొక్కడికి మూత మోగిపోతుంది. నిజంగా చెప్తున్నా, ఏం పరిపాలన భయ, మరి ఇంత దారుణం ఉంటుందా భయ? ఏంది భయ దారుణం భయ మరీ ఒక వీధిలో ఉన్న ఒక వీధిలో కుక్కలు ఉంటాయి చూడు, అంతకన్నా అడవిడి ఉంది భయ. మరి ఏమంటారు ఊర్లో ఊర్లో అడవికి కుక్కల పందిరి అన్నట్టు మరి ఇంత విధ్వంసంగా ఉంది భయ. నిజంగా భయ ఒక్కసారి మీరు పవన్ అన్నకు ఒక్క అవకాశం ఇవ్వండి భయ. నిజంగా మన ఇప్పుడు టీడీపీ మన పవన్ అన్న పొత్తులో వచ్చారు. నిజంగా ఇప్పుడు 2 పార్టీలు ఒక సైడ్ ఉన్నాయి, ఒక పార్టీ ఒక సైడ్ ఉంది. ఇంతకుముందు 3 పార్టీలు విడుదల ఉంటే వచ్చే కష్టం ఉండే, కానీ ఇప్పుడు మాత్రం వేరే లెవెల్ భయ. నిజంగా చెప్తున్నా, మీరు ఒక్కసారి నిజంగా ఒకటి ఆలోచించండి భయ. ఆయనకి ఏం తక్కువైంది భయ? ఆయన వారసత్వం ఏంది? ఇప్పుడు చిరంజీవి 30 కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో కౌల రైతులకు ఒక్కొక్కరికి 1 లక్ష చప్పున ఇస్తున్నాడు, 30 కోట్లు. మళ్ళీ రామ్ చరణ్ ఉపాసననేమో సపరేట్ మామూలుగా సామాజిక హాస్పిటల్కి అది హెల్ప్ చేస్తుంది. ఇంకేం కావాలి భయ? వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక ప్రజల కోసమే కష్టపడుతున్నారు కదా, ఇంతకన్నా ఎక్కువ కావాలా భయ? నిజంగా మీరు నిజంగా చెప్తున్నా భయ, ఒక్కసారి మీరు పవన్ అన్నని గెలిపించి చూడండి. అసలు ఏమంటారు, మన పొలిటికల్లోనే ఒక చరిత్ర తిరగరాస్తాడు భయ పవన్ అన్న. ఒక పరిపాలన, ఒక ఏమంటారు ఎదుగుదల, ఒక అసలు డెవలప్మెంట్ అంటే ఇలా ఉండాలిరా అనేటట్టు చేస్తాడు. మీరు దింపిన 5 ఏళ్లలోనే ఇంత డెవలప్మెంట్ అయిందని మీరు కూడా ఊహించారు అసలు. నిజంగా భయ ఏంటి భయ అసలు ఆయన నిజంగా సినిమాలోనే హీరో దేవుడు అంటే ప్రజల పరంగా బయట కూడా దేవుడే భయ. నిజంగా అన్న నాకు వైసీపీ పరిపాలన నాకు నచ్చలేదన్న. నిజం చెప్పాలంటే మొత్తం అది ఏదో రాజకీయం అనొద్దు, మరి నిజంతో బాధ పెరిగిందన్న. ప్రతి ఒక్కడన్నా నేను పొద్దున ఏదో సంథింగ్ పార్ట్ టైం లాగా ఊబర్కి వెళ్తాను అంటున్నారు సాఫ్ట్వేర్ అన్న. ఎలా ఉందన్న మీ దగ్గర పరిపాలన అంటే? ఏంటి భయ అసలు జగన్ ఎందుకు గెలిపించాము, మాకు అసలు చాలా బాధగా ఉంది, మా పవన్ నెక్స్ట్ పవన్ అనే గెలిపిస్తామన్నా, పక్కా అవకాశం ఇస్తాను. నేను కూడా అన్నాను అన్న, ఒక సినిమాలోనే ఆదరిస్తారు మీరు, ఒకసారి ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, రియల్గా కూడా ఆయన ఏందో మీకు ప్రూవ్ చేస్తాడు. నిజంగా చెప్తున్నా, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రజల కోసమే ఆధారపడి ఉన్నారు. నిజంగా ఆయనకి ఏం తక్కువ లేదు, ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నాడు. కాబట్టి